ఏంటోనండి, దెబ్బ మీద దెబ్బ, అమ్మయ్య అని చెప్పి కోలుకునే లోపే మళ్ళీ ఇంకొక చావు దెబ్బ. ఇలా బాధపడే వాళ్ళు ఆలోచించండి. అబద్ధాలు మానేశారా? అయిన దానికి కాని దానికి మొగుడు, పెళ్ళాం, పిల్లలు, తల్లిదండ్రులు, ఇంటిల్లాదులు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు, జరుగుతున్నదేమో జరగనట్టు మీరు అబద్ధాలు ఆడితే దేవుడు మీతో ఎలా ఉంటాడు? దయ్యాలు ఉంటాయి, సాతాను ఉంటాడు. సత్యమై ఉన్న దేవుడు మనతో ఉండాలంటే మనం కూడా సత్యమే మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. ఎవరి దగ్గర ఏ అబద్ధం చెప్పారో గుర్తులేక చాలా మంది అబాసు పాలవుతుంటారు. అబద్ధములకు జనకుడట సాతాను. వాడు అబద్ధికులు అందరికీ తండ్రి. చాలా మంది తల్లిదండ్రులు నేను చూశానండి, పిల్లలకి వీళ్ళు గోరుముద్దలు తినిపించినట్లుగా ఇలా అబద్ధం చెప్పు, అలా అబద్ధం చెప్పు, ఇది జరగలేదని చెప్పు, అది జరగకపోయినా జరిగిందని నమ్మించేలా చెప్పు. సిగ్గుశరం లేదా మీకు? బాగుపడడానికైనా ఇలాంటి పాడు బుద్ధులు, ఈ పెంట బుద్ధులు, ఇన్ని దరిద్రాలు పెట్టుకొని మీ లైఫ్లో దేవుడు ఎందుకో చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు కాదు, ఏదో ఒక రోజు మీరు నరకాగ్నిలో దేవుడు కాలుస్తాడు మిమ్మల్ని.